ఇలాంటి ఒక లోటస్ టెంపుల్ మన హైదరాబాద్ లోనే ఉందని మీలో ఎంత మందికి తెలుసు? అది కూడా గచ్చిబౌలి నుంచి జస్ట్ 18 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉందంటే మీరైతే నమ్ముతారా? అవును, మీరు విన్నది నిజమే. ఈ టెంపుల్ గురించి మొత్తం ముచ్చట్లయితే చెప్తా. ఈ వీడియోని సేవ్ చేసి పెట్టుకోరి. నమస్తే దోస్తులు, వెల్కమ్ టు స్ట్రీట్ సంచారి. ఈ టెంపుల్ అయితే మనకు హైదరాబాద్ లోనే లొకేటెడ్ అయి ఉంది. గచ్చిబౌలి నుంచి జస్ట్ 18 కిలోమీటర్ డిస్టెన్స్ లోనైతే అవైలబుల్ గా ఉంది. ఇక ఈ టెంపుల్ గురించి మాట్లాడుకుంటే ఇదైతే ఒక శివాలయం. ఈ శివాలయంలో ఉన్న శివుణ్ణి నర్మదేశ్వరుడు అని అయితే పిలుస్తారు. మీరైతే చూడొచ్చు, ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ కూడా మన సైడ్ ఉన్న టెంపుల్స్ లాగానైతే అనిపించదు. ఒక డిఫరెంట్ స్టైల్ అని అయితే దీన్ని బిల్డ్ చేసిరు. అండ్ అంతేకాకుండా ఇక్కడ ఉన్న పూజారిని అడిగితే చెప్పిన ముచ్చట్లు ఏంటంటే, ఈ శివలింగం అయితే బయట తీసుకొచ్చి ప్రతిష్టాపన చేసిన శివలింగం అయితే కాదట. పురుషోత్తం బాయ్ అనే ఒక భక్తునికి అయితే ఆ శివయ్య అనుగ్రహంతో నర్మదా నది తీరంలోనైతే ఈ శివలింగం దొరికిందట. ఈ టెంపుల్ లా ఇంకా మెయిన్ ముచ్చట ఏంటంటే, చిన్నపిల్లలు ఆడుకోవడానికి ప్లేయింగ్ ఏరియా కూడా ఉంది. ఈ ప్లేయింగ్ ఏరియా ఎంట్రీ వచ్చేసి 20 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఈ టెంపుల్ సరౌండింగ్స్ లోనైతే పార్క్ లాంటి మంచి పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ అయితే ఉంటది. వీటన్నిటితో పాటు ఈ టెంపుల్ లో గోశాల అండ్ ఇంటర్నల్ ఫుడ్ కోర్ట్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. ప్రైజెస్ అయితే రీజనబుల్ గా ఉన్నాయి అండ్ టేస్ట్ కూడా డీసెంట్ గా అయితే ఉంది. నేనైతే ఈ వీకెండ్ మా దోస్తుగాళ్ళతో పోయొచ్చిన. నువ్వు ఓళ్ళతో పోదాం అనుకుంటున్నావో వాళ్ళకైతే ఈ వీడియోని షేర్ చేయు. మర్చిపోకుండా ఉంటూ వీడియోని అయితే సేవ్ చేసి పెట్టుకో. ఫైనల్ గానైతే ఒక్క మాట దోస్తులు, జర ఫాలో కొట్టి సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.